అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా గురించి అధికారులను అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిందట. రైతు భరోసా డబ్బులు ఎట్టి పరిస్థితులలో రైతుల అకౌంట్లో జమ చేయాలి, నిధులు రెడీ చేయండి, ఈ నెలలోనే 3వ ఎకరానికి రైతు భరోసా పైసలు రైతుల అకౌంట్లో వేయాలి, ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చేయాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇక రేవంత్ రెడ్డి మరి ఇన్ని రోజుల తర్వాత రైతు భరోసా ఎందుకు యాదికి వచ్చిందంటే, ఇప్పుడు బండి సంజయ్ కొడుకుకు సంబంధించినటువంటి ఒక చర్చ నడుస్తున్నది. సో మరి చర్చని డైవర్ట్ చేయడానికో, లేకపోతే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇప్పుడు ఇస్తే ప్రభుత్వం పైన పాజిటివ్ అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటో, ఇప్పుడు బండి సంజయ్ కొడుకు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిందనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందిస్తలేరని, రేవంత్ రెడ్డి స్పందిస్తలేరని, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు స్పందిస్తలేరని, ఏం మాట్లాడతలేరని, ఒక అమ్మాయిని కేంద్ర మంత్రి కొడుకు ఇబ్బంది పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేరని, కేంద్ర మంత్రి కొడుకు ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే అరెస్టు చేయలేదని, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతలేడని, ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అసంతృప్తితోటి, అసహనంతో, కోపంతో చాలా మంది రైతులు ఉన్నారు, చాలా మంది జనాలు ఉన్నారు. మరి ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవడానికో, లేకపోతే ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికో రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ ఏం చేసిండు, కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్కు కోర్టు నుండి నోటీసులు పోతాయి. ఏమని, మీరు విచారణకు హాజరు కావాలి, మీరు నిజంగానే 33 కోట్లు 55 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వాళ్ళకి అక్రమంగా డబ్బులు ఇచ్చినట్టు నిజమా కాదా అని చెప్పి ఈ విధంగా కేటీఆర్కు నోటీసులు పోతాయి, మళ్ళీ విచారణకు రమ్మని చెప్పి. ఆ అంశం అయిపోయిన తర్వాత రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చింది. ఇక కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించిన నోటీస్ ఇచ్చినా కూడా ఆ చర్చ ఎట్లయినా పక్కదారి పట్టినట్టు లేదు. ఇక రైతు భరోసా ఇస్తే రైతు భరోసా రిలీజ్ చేసి అన్ని ఛానళ్లలో రేవంత్ రెడ్డి రైతు భరోసా విడుదల, రేవంత్ రెడ్డి 3 ఎకరానికి ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఇన్ని వేల కోట్లు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఇంతమంది రైతులకు ఇచ్చిండని చెప్పి బాగా చర్చ నడుస్తుంది కదా. సో రైతు భరోసా రిలీజ్ చేస్తే 2-3 రోజులు బండి సంజయ్కి సంబంధించిన చర్చ పోతుంది, బండి సంజయ్కి సంబంధించిన చర్చ ప్లేస్లో రైతు భరోసా చర్చ వస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి ఇక రైతు భరోసా రేవంత్ విడుదల చేయడానికి సిద్ధమైతా ఉన్నాడు. ఇక సరే ఇట్లనో రైతు భరోసా అయితే మొత్తానికైతే విడుదల చేస్తున్నాడు కదా, ఏదో చర్చనో గిర్చనో ఏదో చేసి అయితే 3వ ఎకరానికి మాత్రమే రైతు బంధు విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నాడు. కారణం ఏంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతోటి అందరితో మాట్లాడిండట, ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా చెప్పుకున్నాడట వాళ్ళ బాధ. రేవంత్ రెడ్డికి ఏమర్థమైంది ఎమ్మెల్యేలతో మాట్లాడితే అంటే, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో చెప్పిరట కదా, మా నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకం ఉన్నది, ఎట్లా వ్యతిరేకత ఉన్నది ఏం కథ అని చెప్పి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకునే కార్యక్రమం చేస్తే ఆ వ్యతిరేకత ఏంటంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యతిరేకత. రైతులు చాలామంది మాకు ఇంకా రైతు బంధు రాలేదు, మాకు ఇంకా రుణమాఫీ కాలేదు, మాకు ఇంకా పెన్షన్లు వస్తలేవు, మాకు యూరియా బత్తాలు కూడా లేవు, మా పొలాలకు నీళ్ళు వస్తలేవు, మాకు ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయని చెప్పి రైతులు ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్తే మంత్రులు అంటున్నారట, మా నియోజకవర్గంలోనే మస్తు కష్టాలు ఉన్నాయి, మా నియోజకవర్గంలోనే పుట్టేడు దుఃఖం ఉన్నది, మేము ఎవరికి చెప్పుకోవాలో మాకే అర్థమైతలేదు, రైతులు మా ఇంటి ముందుకు వచ్చి మమ్మల్ని నిలదీస్తున్నారు, అడుగుతుర్రు, మేము ఏదైనా గ్రామాలకు పోతే రైతు బంధు ఏమైందని చెప్పి రైతులు నిలదీస్తున్నారు, ఏం చెప్పాలో మాకే అర్థమైతలేదు, ఇంకా మీకేం చెప్పాలని మంత్రులు ఉల్టా ఎమ్మెల్యేలకు చెప్తురట. ఇక ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి మనం మాట్లాడినట్టు గ్రౌండ్లో ఎట్లుంది, మన 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఎట్లా కొనసాగుతుంది, రైతుల సమస్యలు ఏంది, కాంగ్రెస్ పైన పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా, అసలు ఏమనుకుంటారు, మళ్ళీ మనం గెలుస్తామా గెలవమా, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రాదా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకునే కార్యక్రమం చేస్తే ఎమ్మెల్యేలు మొత్తం దాదాపు 63 మంది 64 మంది ఎమ్మెల్యేలు కదా, దగ్గర 60-70% ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి నెగిటివ్ రిపోర్టే ఇచ్చిరట. రైతు బంధు వ్యతిరేకత ఘోరంగా ఉన్నది, రైతులు చాలా మంది మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుంటుండే, రైతు బంధు టైంకి వచ్చినాయి, 6 నెలలకో పంటకు 6 నెలలకో పంటకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున మా అకౌంట్లో వేస్తుండే. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏది సక్కా లేదు, మొత్తం పొలాలన్నీ బీడివారిపోయినాయి, పొలాలకు నీళ్ళు వస్తలేవు, యూరియా బత్తాలు లేవు, అంత ఆగమాగం పరిస్థితి, సబ్సిడీలు లేవు,
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా నెత్తి మీద చేయి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని రైతులు ఓపెన్గా చెప్తున్నారు ఎమ్మెల్యేలకు. కొంతమంది రైతులు అయితే నువ్వు మళ్ళీ అయితే రా ఓట్లకు నీ సంగతి చెప్తా అంటున్నారు ఎమ్మెల్యేలు పరిశాన్లు ఉన్నారు. ఏం చేయాలో ఎమ్మెల్యేలకు అర్థమైతలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రైతు భరోసా విషయంలో మొత్తం ఫ్లాప్, ఫెయిల్, అట్టర్ ఫ్లాప్. 2023 డిసెంబర్ 9వ తారీఖు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 2024లో మొత్తం రైతు భరోసా ఇయ్యలే. 2024లో జనవరిలో ఇచ్చిన రైతు భరోసా కూడా 2023 డిసెంబర్ ఎండాకాలం పంటకు రావాల్సిన రైతు భరోసా రేవంత్ రెడ్డి గెలిచినాక కేసీఆర్ హయాంలో రావాల్సిన రైతు భరోసా రేవంత్ రెడ్డి ఇచ్చిండు. అంతే తప్ప రేవంత్ రెడ్డి వానాకాలం పంటకు ఎండాకాలం పంటకు రైతు భరోసా ఇయ్యలే. 2025లో కూడా రేవంత్ రెడ్డి రైతు భరోసా ఫస్ట్ ఏమో వానాకాలంకి ఇచ్చిండు, ఇప్పుడు ఎండాకాలంకి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటిదాకా లేదు. 2 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు 3వ ఎకరానికి రైతు భరోసాకు తయారవుతున్నాడు. ఆ 3వ ఎకరానికి రైతు భరోసా తయారు ఎందుకు అవుతుండు అంటే కారణం ఏంటంటే ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. మామూలుగా కాదు, ఘోరమైన వ్యతిరేకత ఉన్నది. మొన్న iNews వాళ్ళు ఒక సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్ నేను మీకు చెప్పిన. ఆ సర్వే రిపోర్ట్లో ఏముందంటే ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి 42% ఓట్లు వస్తాయట, కాంగ్రెస్కు 35%, బీజేపీకి 16%, ఇతరులకు 5%. ఏమీ చెప్పలేమని 2% చెప్పిరట. అంటే ఎట్లుందో చూడరు ఇక పర్ఫార్మెన్స్, మన గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో రైతు రాజ్యం, రైతుల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పి డైలాగులు కొడతారు. రియాలిటీ ఏంది అలా? ఆఖరికి రేవంత్ రెడ్డి పైన ఇంకో వ్యతిరేకత, ఇంకా భయంకరమైన వ్యతిరేకత ఏంది చెప్పనా? వడ్లు కొంటలేడు. ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయి ముద్దయిపోయి వర్షం పడితే మొత్తం కొట్టుకుపోతున్నాయి ధాన్యం. ఐకేపీ సెంటర్లో వడ్లు మొత్తం నిలువు ఉన్నాయి. ఐకేపీ సెంటర్ రోడ్ వడ్లు కొంటలేడు. ఆఖరికి రైతులు మా వడ్లు కొనని దొరా మీ కాళ్ళు మొక్కుతా అని చెప్పి ఇవాళ దళారుల కాళ్ళు మొక్కే పరిస్థితి, ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగుల కాళ్ళు మొక్కేటటువంటి పరిస్థితి, అధికారుల కాళ్ళు మొక్కే పరిస్థితి వచ్చింది. రైతులకు అర్థమైపోయింది సినిమా మొత్తం. రేవంత్ రెడ్డి మళ్ళా వద్దు, రేవంత్ రెడ్డి మాకు మళ్ళా ముఖ్యమంత్రి కావద్దనే సంగతి రైతులకు అర్థమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అర్థమైంది ఏమని, భయంకరమైన వ్యతిరేకత వచ్చింది, మామూలు వ్యతిరేకత కాదు. మరి ఈ వ్యతిరేకత ఇట్లనే కంటిన్యూ అయితే రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో డమాలైపోతుంది. రాబోతున్న 2028 అసెంబ్లీ ఎన్నికలలో కూడా డమాలైపోతాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందనే ఆలోచన రేవంత్ రెడ్డి పట్టుకున్నది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు 2024, 2025, 2026, 2027, 2028 అంతే కదా, 2028 సారీ 1, 2, 3, 4, 5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన మీరు బాగా యాడ్ చేసుకోరి. 2024 రైతు బంధు మొత్తం ఇయలే. 2025 రైతు బంధు రేనీ సీజన్ వానాకాలం పంటకు రైతు బంధు ఇచ్చిండు. 2025 ఎండాకాలం పంటకు రైతు బంధు ఇంకా రాలే. కేవలం 2 ఎకరాలకు మాత్రమే రైతు బంధు పైసలు ఇచ్చిండు, ఇంకా మస్తు రావాలి. మినిమం 5 ఎకరాలకు రైతు బంధు ఇచ్చినా కూడా ఇక్కడ ఇబ్బంది కాదు. ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాడు సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు పిలుస్తాం. 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నారంటే ఆసాములు భూసాములను పిలుస్తాం మనం. ఇక మొత్తం ఎండాకాలం పంట రైతు బంధు ఇంకా రాలే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అంటే దాదాపు 5 నెలలు. ఇప్పుడు వచ్చే నెల కాక ఇంకో వచ్చే నెల అయితే జనవరి, మార్చ్, మే, జూన్, జూలైలో మళ్ళా వానాకాలం పంటకు రైతు బంధు ఇవ్వాలన్న మన రేవంత్ అన్న. వానాకాలం పంట రైతు బంధు, వానాకాలం దగ్గరకు వచ్చిన ఎండాకాలం పంట రైతు బంధు ఇంక ఇయ్యలేదు మన ముఖ్యమంత్రి. అంటే ఎంత దరిద్రమైన పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో నడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దిక్కుమాలిన ముఖ్యమంత్రి, దిక్కుమాలినటువంటి ప్రభుత్వం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్తున్న మాట కాదు, మా రైతన్నలు చెప్తున్న మాట. మళ్ళీ నన్ను తిట్టారు, మన రైతన్నలే చెప్తారు ఇట్లా. ఇక 2026 రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి టాస్క్, 2025 రైతు బంధుకు సంబంధించిన వ్యవహారం గట్లనే ఉన్నది. ఇక 2026, 2027, 2028 ఈ పరిస్థితి ఏంది? 2026 పరిస్థితిలో గట్టిన తయారైంది కదా. 2026 పరిస్థితి అట్టే తయారైతే 2027 గట్ల, 28 అట్లా. ఇంకా 2 సంవత్సరాల పరిపాలన రేవంత్ రెడ్డికి ఉన్నది. 2 సంవత్సరాల పరిపాలన ఉన్నది ఇంకా రేవంత్ రెడ్డికి. ఈ 2026 ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఇంకియలే. ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా జూలైలో ఇవ్వాలి. మళ్ళా డిసెంబర్లో, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, మళ్ళా జనవరిలో. అంటే 2027 జనవరి వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఎండాకాలం పంటకు సంబంధించి ఇవ్వాలి, మళ్ళీ ఇవ్వాలి. ఇక 2026లో రైతు భరోసా ఇచ్చేటట్లేడు, 27లో రైతు భరోసా ఇచ్చేటట్లేడు, 28లో రైతు భరోసా ఇచ్చేటట్లేదు. ఎందుకు ఇస్తలేవు సార్ అంటే మా తాన పైసలు లేవు, అప్పుల పాలైపోయినాం, రాష్ట్రం దివాలా తీసింది, ఆగం అయిపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, ఈ డైలాగులు కొడుతున్నాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారేమో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ కొరత వస్తుంది, వాహనాలు తగ్గించండి, పెట్రోల్ డీజిల్ కాపాడుకోవాలి, కాన్వాయ్ ఎక్కువ వద్దు, 4 కార్ల కంటే ఎక్కువ ముఖ్యమంత్రి కూడా వద్దని చెప్పి చెప్తుంటే ఇలా మంత్రులు కల్లాల కాడికి మంత్రులు 36 కార్లలో వేయరు, 3 మంత్రులు. ఏం చెప్పాలి మన మంత్రుల పర్ఫార్మెన్స్? హెలికాప్టర్లు తిరుగుతారు, ఇంక హెలికాప్టర్. ఏం మంత్రులు, ఎక్కడ దిక్కు మాలిన మంత్రులు, పనికి మాలిన మంత్రులు అని చెప్పి తెలంగాణ ప్రజలు అంటా ఉన్నారు మన తెలంగాణలో. ఇక రైతు బంధు మీరు మర్చిపోరు. ఇక నేను చెప్తాను కదా, 2026, 2027, 2028 రైతు బంధు అనేది రేవంత్ రెడ్డి అనేటటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బంధు ఇయ్యడు. మీరు రాసి పెట్టుకోండి, ఇచ్చే పరిస్థితి లేదు. ఏమన్నా అంటే మా తాన పైసలు లేవంటాడు. ఒకవేళ రైతు బంధు ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా రేవంత్ అన్న మ్యాక్సిమం 3 ఎకరాలకు రైతు బంధు ఇస్తాడు, 3 ఎకరాస్ గంతే. మళ్ళీ ఇయ్యడిగా రైతు బంధు 3 ఎకరాలకు మాత్రమే, అంతకు మించి ఇయ్యడు. నన్ను అడిగితే ఇప్పుడేదో 3 ఎకరాలకు ఇస్తాడు, మళ్ళీ ఇప్పుడు వానాకాలం వస్తుంది కదా, వానాకాలం పంటకు మొత్తమే రైతు బంధు ఇయ్యడు. మీరు రాసి పెట్టుకొని నేను చెప్తాను కదా, ఇక 2-3 నెలలు అయితే వానాకాలం పంట ఇక ఇయ్యడు. మళ్ళీ 2026 డిసెంబర్లో మళ్ళీ రైతు బంధు ఇవ్వాలి కదా, మళ్ళీ ఇక ఇయ్యడిగా. మళ్ళీ ఇయ్యడిగా వానాకాలం తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది 6 నెలల తర్వాత, అప్పుడు మళ్ళీ రైతు బంధు ఇవ్వాలి ఎండాకాలం పంటకు, ఇక రావు. కాబట్టి మీరు మర్చిపోరు, ఉత్తకతే ఇదంతా. రేవంత్ అనకో క్లారిటీ ఉన్నది, మా తాన పైసలు లేవు అనేది రేవంత్ అనకు తెలుసు. రైతు బంధు బంద్ చేసి రైతు బంధు ప్లేస్లో పంట బోనస్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ పంట బోనస్ కూడా సన్న ఓట్లు పండించేటటువంటి వాళ్ళకే. మళ్ళీ రేవంత్ అని ఏమంటారు, సన్న ఓట్లు పండియకని రేవంత్ అని అంటాడు. మళ్ళీ ఇదెంత గమ్మ చూడు, సన్న ఓట్లు పండియకని రేవంత్ అని అంటాడు, సన్న ఓట్లకు పంట బోనస్ ఇస్తామని రేవంత్ అని అంటాడు, పంట బోనస్ ఇస్తా అంటాడు, వడ్లు పండియకని అంటాడు, వేరే ఏమన్నా వేసుకోరి అంటాడు. వడ్లు పండించేటోళ్ళు వడ్లు మాత్రమే పండిస్తారు, వేరే కూరగాయలు పండిస్తారు, వేరే కూరగాయలు పండించేటోళ్ళు ఉంటారు సపరేట్. రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ గిట్లున్నది, ఏం లేదు. మనం తెలంగాణ యాస భాషలో ఆడలేక పాత గజ్జలు అంటాం. డ్యాన్స్ చేయరా అంటే నా గజ్జలని పాతగా ఉన్నాయి, నేను చేయలేను, కొత్త గజ్జలు కొన్నాక అప్పుడు చేస్తా డ్యాన్స్ అన్నట్టు. ఆడలేక పాత గజ్జలు అన్నట్టు పని చేయలేక పని శాతగాక తప్పించుకునేటటువంటి ప్రయత్నం. దుబారా ఖర్చు పెట్టడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి, కేరళ ఎన్నికల ప్రచారానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి, కేరళ ఎన్నికలలో కోట్ల రూపాయలు పెట్టడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి, కేరళ ఎన్నికలలో క్యాంపెయిన్ చేయడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి, కేరళ ఎన్నికలలో అక్కడ కేరళకు సంబంధించిన ఏమంటారు తమిళ్ మలయాళం సంబంధించినటువంటి పేపర్లలో తెలంగాణ గురించి యాడ్స్ చేయించుకోవడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసినాం, కేరళలో కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి తెలంగాణకు సంబంధించినటువంటి పైసలను కేరళలో పెట్టి ప్రచారం చేయించుకున్నావు కదా, మరి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. మన తెలంగాణ హెలికాప్టర్ రాహుల్ గాంధీకి ఇచ్చి తిరగమని చెప్పినావు కదా, మన తెలంగాణ హెలికాప్టర్ రాహుల్ గాంధీకి ఇచ్చి మన తెలంగాణ నుండి ఖర్చు పెట్టినావు కదా, పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి. అంటే దుబారా ఖర్చు పెట్టడానికేమో పైసలు ఉన్నాయి, పనికి మాలిన ఖర్చు పెట్టడానికి పైసలు ఉన్నాయి. మా రైతన్నలకు రైతు బంధు ఇవ్వడానికి, రుణమాఫీ చేయడానికి, పెన్షన్లు ఇవ్వడానికి, రైతు బంధు పంట బోనస్ ఇవ్వడానికి, రైతుల ధాన్యం కొనడానికి, రైతులకు యూరియా బత్తాలు ఇవ్వడానికి, రైతులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడానికి, కౌలు రైతులకు పైసలు, రైతు కూలీలకు పైసలు ఇవ్వడానికి మన తన పైసలు లేవు. ఇది మన ప్రభుత్వం, ఇది మన సకదనం. ఏం చెప్పాలి ఇంకా? ఏదోటి చేసి అయితే చిన్న మెల్లగా 3వ ఎకరానికి రైతు బంధు రిలీజ్ చేయడానికి అన్న రెడీ అవుతుంది, తయారవుతుంది. ఇప్పుడు అధికారులకు చెప్పినట్టు ఇవ్వాలనే రెడీ పెట్టుర్రి, 80% ఈ నెల ఇవ్వాలని చెప్పినట్టు, 80% ఈ నెల ఇవ్వాల్సింది రైతు బంధు, 80% ఇవ్వాలి. మీరు నిధులు తయారు పెట్టండి, నిధులు తయారు పెట్టేది అధికారుల, మళ్ళా ముఖ్యమంత్రి చేయాలి ఆ పని. ఏదో మళ్ళీ అప్పు దేవాలి ఒక కాడికి వెళ్ళి, ఇప్పుడు అప్పుకు రెడీ అవుతున్నాడు. ఎడికెళ్ళి ఇతర ఐసిఐసిఐ బ్యాంకో ఆర్బీఐయో లేకపోతే ఇంకో కాడికి ఇప్పుడు అప్పు దేనికి అన్న సిద్ధమవుతున్నాడు. ఏదో గవర్నమెంట్ భూమి కూడా కుదోబెట్టడానికి రెడీ అవుతున్నట్టు అన్న. గవర్నమెంట్ భూమి కుదోబెట్టి ఒక 5,000 కోట్లు 3,000 కోట్ల రూపాయలు ఓ బ్యాంకులకు వెళ్ళి లోన్ తీసుకోవడానికి రేవంత్ అన్న తయారవుతున్నాడు. మన గవర్నమెంట్ భూమి కుదోబెట్టి ఆల్రెడీ అన్ని కుదోబెట్టిరు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినాక బస్ స్టాండ్లు కుదోబెట్టిరు, జెన్కోలు కుదోబెట్టిరు, లేకపోతే ఏమంటారు అన్ని కుదోబెట్టిరు. మొత్తం అంత కుదోబెట్టి భూములు గీములు అన్ని కుదోబెట్టి ఆఖరికి ఇప్పుడు ఉన్నాయన్ని భూములు కూడా గవర్నమెంట్ భూములు కూడా ఖతం చేయడానికి రెడీ అయ్యారు. సో ఇది మన గవర్నమెంట్ పర్ఫార్మెన్స్. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి 3వ ఎకరానికి రైతు బంధు, అది కూడా బాగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలామంది రైతులు మా ధాన్యం కొంటలేరని చెప్పి రేవంత్ రెడ్డిని తిడుతురు కదా. రైతులు తిట్టకుండా ఉండాలంటే రైతులు సపరేట్ ఉండాలి. సపరేట్ ఉండాలంటే ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే 3వ ఎకరానికి రైతు బంధు ఇచ్చేయరు, 2,500 కోట్లు ఇచ్చేయరు. మనల్ని తిట్టరు ఇక రైతులు. రైతు బంధు ఇచ్చుడుతో సంతోషంగా ఉంటారు.
ఏమో అన్న మొన్న ఇచ్చినాయా మూడు ఎకరాలకు రైతు బంధు ఇచ్చిన మా అన్న గొప్పోడని అనాలే కదా. ఇప్పుడు రైతు బంధు పాట పాడుతున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. మీరు కూడా కామెంట్ చేయరు, నన్ను తిట్టుకునేటోళ్ళు తిట్టుకోరు, నాకేం పడదు. కానీ కింద కామెంట్లు పెట్టు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుందా, కేసీఆర్ పర్ఫార్మెన్స్ బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది, ఏం కథ అనేది పొల్లు పెట్టు కామెంట్, మీ ఇష్టం, మీరు ఏమైనా పెట్టుకోరు. చూద్దాం. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.